విజయవాడ సెంట్రల్లో ఒక అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. వాస్తవంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బ్రాహ్మణులు కాస్త ఎక్కువగా ఉంటారు, హయ్యెస్ట్ ఓటర్స్ వాళ్ళే. అందుకనినే బ్రాహ్మణులకి సీట్ ఇవ్వడం అనేది జరిగింది. అంతకుముందు ఇవ్వలేదు. అంటే కాపులు బ్రాహ్మణులు ఇద్దరు కూడా పోటీ ఓ రకంగా ఒకళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఎక్కువ ఉన్నారంటే కాపులు ఎక్కువ ఉన్నారని ఒక పక్కన అంటారు, ఇటు పక్కన బ్రాహ్మణ్స్ ఎక్కువ ఉన్నారని ఇంకో పక్కన అంటారు. ఈ రెండింటి మధ్యన ఇంతకుముందు మల్లాది విష్ణుకి ఆ సీట్ ఇవ్వడం, గత ఎన్నికల్లో గెలవడం జరిగింది విష్ణు. ఈ దఫా ఆ సీట్ ఆశించారు, కానీ విష్ణు గెలవడని చెప్పి భావించినటువంటి జగన్మోహన్ రెడ్డి విజయవాడ 1 టౌన్కి సంబంధించినటువంటి విజయవాడ వెస్ట్కి సంబంధించినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసం తీసుకొచ్చి ఈస్ట్ నియోజకవర్గంలో పోటీకి సెంట్రల్ నియోజకవర్గంలో పోటీకి నిలబెట్టారు. ఇప్పుడు అక్కడ బ్రాహ్మణులకి రాష్ట్రం మొత్తం మీద చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క బ్రాహ్మణుడికి సీట్ ఇచ్చింది. బాపట్ల కోన వెంకట్ వాళ్ళ బ్రదర్కి ఇచ్చింది, కోన రఘుపతికి ఇచ్చినటువంటి పరిస్థితి. అది తప్పించి ఇంకా అసలు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిలో ఒక్క బ్రాహ్మణుడు కూడా ఇవ్వలేదు. భారతీయ జనతా పార్టీ బ్రాహ్మణుల పార్టీ అన్నటువంటిది ప్రచారంలో ఉన్న ఒక్క బ్రాహ్మణుడు కూడా సీట్ ఇవ్వలేదు. కమ్మ సామాజిక వర్గానికి అత్యధికంగా ఇచ్చుకుంది. అదంతా ఒక పక్కన కథ నడుస్తుంది. ఈ దశలో మరి బ్రాహ్మణులు వచ్చిన ఆగ్రహానికి ప్రతీకో లేకపోతే కనుక తన ఆవేదన తెలియదు, కానీ సినీ రచయిత ఎవరైతే జొన్న విత్తులు గారు విజయవాడ సెంట్రల్లో పోటీకి నామినేషన్ వేయడం అన్న సంచలనం సృష్టించి విజయవాడ సెంట్రల్ స్వతంత్ర అభ్యర్థిగా ప్రముఖ సినీ కవి జొన్న విత్తుల నామినేషన్ వేయడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది.